అన్న నమస్కారం అన్న. నమస్కారం అన్న. చాలా సంతోషం, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూసుకోవడం. ఎలా ఉన్నారన్న? బాగున్నానన్న. గత 5 సంవత్సరాలుగా మా అన్నను ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత జగన్ అన్నని, అదేవిధంగా మన డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని మంత్రిగా చేసుకున్న తర్వాత చాలా సంతోషంగానే ఉంటాము కూడా ఇక పైన అని కోరుకుంటున్నాను. ఆర్థిక మంత్రి గారి ప్రియ శిష్యుడు అని చెప్తున్నా కదా, ఆ మాట విన్న తర్వాత మీకు ఎట్లా అనిపించింది అన్న? ఒక 23 ఏళ్ళ వయసు గల అబ్బాయి ప్రియ శిష్యులుగా ఇంత తక్కువ సమయంలో ఎదిగిండు అని అంటే దీని వెనకాల ఏం జరిగి ఉంటుందన్న? దీని వెనకాల చాలా మంది కృషి ఉండొచ్చు, నా కృషి ఉండొచ్చు, నా పట్టుదల ఉండొచ్చు కదన్నా, అలా చెప్పుకోవచ్చు కదా. అంటే మీ ఎదుగుదల చాలా మంది కష్టపడ్డారు అంటారా? చాలా మంది కష్టపడ్డారు, దాంట్లో ఇంకా ఎన్నో ఒడిదుడుకులు కూడా ఉన్నాయి. నేను కూడా చెప్పుకోవాల్సినవి మీతో చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ రేపు రాబోయే రోజుల్లో మీరు గొప్ప స్థాయిలో ఉంటే మీ ఎదుగుదల కోసం కష్టపడ్డ వాళ్ళని గుర్తుపెట్టుకుంటారా కిరణ్ గారు, లేదంటే అట్లనే మర్చిపోతారా? మనం గుర్తుపెట్టుకుని వాళ్ళకి ఏదో ఒకటి చేయనైనా చేస్తాం కదా. మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మనం మంత్రిగా చూసుకుంటున్నాము. రాబోయే రోజులు కూడా ఆయనని మంత్రిగా చూసుకొనికే ఎంతో కష్టపడతారు. నాలాంటి వేల మంది యువకులు ఆయన అంటూ ఉన్నారు, ఇప్పటికీ ఉంటారు కూడా. అన్న, మనం స్ట్రేట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోదామన్న. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ల నుంచి ఈ 5 ఏళ్లలో డోన్ నియోజకవర్గానికి ఏం జరిగిందంటే ఏం చెప్తారన్న? డోన్ నియోజకవర్గానికి నాకు తెలిసి దాదాపు నేను కల్లారా చూసినది అయితే పులివెందుల తర్వాత అత్యంత నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది డెవలప్మెంట్ విషయంలో దాదాపు మనకి వచ్చే మాట మాత్రం డోన్ నియోజకవర్గం అని నేను గట్టిగా చెప్పగలను. పక్కా చెప్తారు అట్లా. 2500 కోట్లతో దాదాపు ఈరోజు వర్కులు జరుగుతున్నాయంటే మీరు నమ్మగలుగుతారా? అది ఇవన్నీ కేవలం మాటల వరకేనా? అక్కడ పనులు కూడా అట్లా అవుతున్నాయి అంటారా అన్న? ఇప్పుడు ఈడ కూర్చొని మాటలు చెప్పేది అనేది చాలా ఈజీ అన్న. మనం ఒక్కసారి మీరు కెమెరా పట్టుకొని మా ఊరికి వస్తే మీరు రాండి, నేను నిరూపిస్తాను, నేను చూపిస్తాను. జరిగే పనులు కానీ, ఐటీ కాలేజీలు కానివ్వండి, బీసీ రెసిడెన్సీ స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, అక్కడ ఉండే బస్ స్టాండ్స్ కావని నేను కాదన్న, ప్రజలు చెప్తారు సమాధానం. డోన్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులని మీరు దగ్గరుండి చూపిస్తామని అన్నారు. ఈ మాట మీద నిలబడతారా మీరు? ఖచ్చితంగా అన్న, ముమ్మాటికి. నేనే కాదు, డోన్ నియోజకవర్గ ప్రజల్లో ఎవరిని అడిగినా మీకు దాని మీదనే సంసిద్ధంగా ఉంటారు. రావాలా రాబోయే రోజుల్లో? రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు రావాలి, మేము చూపించాలి. మరి ఎందుకన్నా మరి ఇంత నియోజకవర్గంలో ఇన్ని వేల కోట్లు పెట్టి అభివృద్ధి జరుగుతుంటే ఎందుకు ప్రతిపక్ష నాయకులు ప్రతిసారి కనీసం రోడ్లు కూడా లేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని మాట్లాడుతున్నారు? వాళ్ళు బహుశా డోన్కి వచ్చిండకపోయి ఉండొచ్చు అన్న, అనేవాళ్ళు డోన్కి వచ్చిండకపోయి. అభివృద్ధి అంటే ఒక డోన్ విషయం కాదు కదా, రాష్ట్రం అంతా బేస్ చేసుకొని మాట్లాడాలి కదా. మరి రాష్ట్రం అంతటా అదే పరిస్థితి ఉందా? రాష్ట్రం అంతటా ఖచ్చితంగా అభివృద్ధి ఉంది. రాబోయే రోజులలో మా అన్న జగన్ అన్న గెలిచబోతున్నాడు. మన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అదే పదవి ఏదైతే ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక మంత్రిగా ఏదైతే వ్యవహరిస్తున్నారో అక్కడి నుంచి వాళ్ళు ప్రాతిపదిస్తారు. ఖచ్చితంగా దీన్ని నమ్మగలుగుతాను నేను. మీరు అడిగిన క్వశ్చన్కి అదే సమాధానం. అంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నారని అంటే ఆయన చేశాడన్న. మనం ఈరోజు కాదు, ఆయన చిన్న స్థాయి నుంచి, సర్పంచ్ స్థాయి నుంచి ఈరోజు ఒక ఆర్థిక మంత్రి విత్ ఇన్ 12 years ఆఫ్ టైంలో ఆయన అయినా అంటే మీరు నమ్మగలుగుతారా? సర్పంచ్ నుంచి అక్కడ ఆయన చేసే వర్క్ కానివ్వండి, ఈ రోజుకి మీరు దాన్ని చూస్తే అర్థమవుతుంది. ఏందన్నా అక్కడ ఇప్పుడున్న ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి అవతల అపోనెంట్ క్యాండిడేట్లకు ఏంది వ్యత్యాసం, ఆయనకు వీళ్ళకు ఏంది వ్యత్యాసం అంటే? అది మనం నాకంటే ప్రజలను అడిగితే బాగా చెప్తారని క్వశ్చన్. మీరు ఆయన శిష్యులు కదా, మీకు తెలిసి ఉండాలని. అంటే ఆయన శిష్యులు అంటే మనకి ఉంది, కానీ నేను చెప్పడం కంటే ఆయన గురించి నేను చెప్పడం కంటే బేదంచెర్ల మండలం అనుకోనివ్వండి, డోన్ నియోజకవర్గంలో చిన్న పిల్లోని అడిగినా చెప్తాను. ఓకే బ్రదర్, ఇందాక నేను అడిగినట్టు బుగ్గన్న గారి ప్రియ శిష్యులు అని చెప్పిన కదా మిమ్మల్ని. ఇట్లా చెప్తే మీకు వినసంపుగా వినడానికి బాగా అనిపిస్తుందా, లేదంటే వేర్ హౌస్ డైరెక్టర్ అయినటువంటి బాబురెడ్డి గారి పేరు చెప్తే మీకు బాగా అనిపిస్తుందా? మీరు చెప్పే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ప్రియ శిష్యుని కంటే నాకు బాగా నచ్చినటువంటి మన రాష్ట్ర వేర్ హౌస్ డైరెక్టర్ గారు అయినటువంటి బాబురెడ్డి గారి శిష్యుడు అని చెప్పుకోవడం చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను. ఏందన్నా బాబురెడ్డి గారిలో ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు మీరు? బాబురెడ్డి గారు అంటే ఆయన చాలా కష్టపడి చాలా కృషి ఉన్న వ్యక్తి అనమాట. పార్టీ కోసమైనటువంటి పార్టీ కావచ్చు, అలాగే మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి గెలుపు కోసం ఆయన కృషి చాలా ఉందని నేను కోరుకుంటున్నాను. ఆయన ఎంటంబడి ఉండి చూసిన వాడినిగా ఈ మాట చెప్పు. మాకు తెలిసిన పరిజ్ఞానం లేదనంటే రాజకీయ నాయకులు అనగానే ఏదో ఒకటి ఆశించి వాళ్ళు ఎమ్మటి ఫాలోవర్లుగా నిరంతరం తిరుగుతూ ఉంటారు. మీరు కూడా అదే లెక్కలో ఉన్నారా, లేదంటే వాళ్ళ నుంచి ఏ విధంగా ఆశించకుండా వాళ్ళని ఇష్టపడే వ్యక్తుల్లో ఉంటారా? అంటే అన్న, దాదాపు నాకు ఇప్పుడు 23 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ నేను పార్టీలో తిరగబట్టి 2.5 సంవత్సరాలు అయింది. అంటే 2.5 సంవత్సరాలు అంటే మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎంబడి తిరగబట్టి 2.5 సంవత్సరాలు అయింది. ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి మంత్రి అయ్యారో దాని తర్వాత నుంచి ఆయన ఎంబడి తిరగడం జరిగింది. దాంతో భాగంగా మనం ఇప్పుడు ఏపీ స్టేట్కి వేర్ హౌస్ డైరెక్టర్ ఉన్నారో వారితో నాకున్న అనుబంధం కానివ్వండి, ఆయన
నాకు రాజకీయ గురువు అని చెప్పుకోవచ్చు. మీకు బాబురెడ్డి గారికి ఎన్నేళ్ల నుంచి పరిచయం ఉందన్న? చిన్నప్పటి నుంచి పరిచయం అన్న. నా ఇన్స్పిరేషన్ అనమాట. ఒక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అనుకోండి, ఆయన సర్పంచ్గా మన బేదంచెర్ల మండలంలో ఎప్పుడైతే ఆయన సర్పంచ్గా పోటీ చేశారో చిన్నతనం నుంచి నేను ఆయనను చూసి ఇన్స్పైర్ చేసుకునేది ఒకటే, ఏదైనా రాజకీయం అంటే ఆశించే గుణం ఉండకూడదు, శాసించే గుణం ఉండాలని గట్టిగా నమ్మిన వ్యక్తి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఆయన అడుగుజాడలో నడిచే వ్యక్తే మన వేర్ హౌస్ డైరెక్టర్ బాబురెడ్డి గారు. ఇంత చిన్న వయసులో అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది? ఆయన దట్టు వైసీపీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది అన్న మీకు? అన్న, రాజకీయంలోకి నేను రావాలనో ఏదో చేయాలనో అని కాదు. రాజకీయం అనేది నువ్వో నేనో ఇంకొకరో చేసేది కాదు. రాజకీయం అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని నేను ఈరోజు మీ ఛానల్ తరపున తెలియజేసుకోవాలనుకుంటున్నాను. సామాజిక బాధ్యత అంటే మిగతా వాళ్ళకు ఉండదా? ప్రతి ఒక్కరికి ఉంటుందన్న బాధ్యత. నేను అదే చెప్తున్నాను, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. మనకి ఏదైతే మన బిజినెస్ అనుకోనివ్వండి, మన జాబ్ అనుకోండి, దాంతో పాటు మన లైఫ్లో ఒక పార్ట్ అనేది రాజకీయం. అది నీకు నాకు ఇంకొకరికి అని కాదు. ఆంధ్రాలో పరిస్థితి చూసుకుంటే ఇంకో కొద్ది రోజులలో సార్వత్రిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే వైసీపీ అండ్ ముఖ్యంగా మీ డోన్ నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? డోన్ నియోజకవర్గం పరిస్థితి ఏముందన్న, రాబోయే కాలంలో పోయినసారి దాదాపు 40,000 మెజారిటీతో మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని గెలిపించుకున్నాము. అదేవిధంగా నా లాంటి యువకులు 1,000 మంది ఆయన అడుగుజాడల్లో నడుస్తారు రాబోయే కాలంలో. అదేవిధంగా దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకోనికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బుగ్గన గారు ఆ నియోజకవర్గం డోన్ నియోజకవర్గం నుంచి గెలుస్తారా? ఖచ్చితంగా గెలిచేది కాదన్నా, మళ్ళీ అడుగుతున్నా, గెలుస్తారా? గెలిచేది కాదన్నా, 1,00,000 ఓట్ల మెజారిటీతో మేమందరం గెలిపించాలనే కోరుకుంటున్నాం. అక్కడ కూటమి అయినటువంటి జనసేన టీడీపీ కూటమి అయినటువంటి అభ్యర్థులు కూడా గట్టిగా ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గట్టిగా ఉన్నారంటే అది వాళ్ళని అడగాలన్నాను. అది గట్టిగా ఉన్నారో వాళ్ళు ఎట్లా లూజ్గా ఉన్నారనేది వాళ్ళని మీరు అడగాల, మీరు వాళ్ళకి చెప్పాలి. అంటే మీరు గెలవడం అనేది చెప్తున్నారు, బాగానే ఉంది, కానీ మెజారిటీ కూడా ఎంత వస్తుందో చెప్తున్నారు కదా, అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాను. అంత కాన్ఫిడెంట్ ఏముందంటే ఆయనకున్న విజను, ఆయనకున్నటువంటి పట్టుదల, ఎవరు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఉన్న పట్టుదల, ఒక పట్టు నియోజకవర్గం మీద ఆయనకు ఉండే పట్టు అనేది మమ్మల్ని అట్లా చేస్తుంది. ఏ నాయకుడు ఉండిండడు అట్లా. సరే మీరు చెప్పండి అన్న, ఇప్పుడున్న పరిస్థితులలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మీ నియోజకవర్గ ప్రజలు టీడీపీ జనసేన అని కాదని వైసీపీ కోటేయాలంటే మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏందన్న? మా దగ్గర ఉన్న ప్రత్యేకత అని కాదు, ముఖ్యంగా వైసీపీకి చెప్పాలంటే ఇప్పుడు ఒక వాలంటీర్ వ్యవస్థ అనుకోనివ్వండి, ఒక సచివాలయ వ్యవస్థ అనుకోనివ్వండి, ఒకప్పుడు మనకి ఏదైనా కావాలంటే ఒక విజయవాడకో హైదరాబాద్కో ఉమ్మడి రాజధానికి ఉన్నప్పుడు ఒక విజయవాడకు అనుకోండి, హైదరాబాద్కి అనుకోండి రావాల్సిన అవసరం వస్తుండే, కలెక్టర్ ఆఫీస్కి కూడా రావాల్సి వస్తుండే. కానీ ఇప్పుడు అలా లేదు కదా నా పరిస్థితి. ఏ పల్లెటూరు ఉన్నా ఆ పల్లెటూరులో సచివాలయం ఉంటుంది, ఆ పల్లెటూరులోనే ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు. ఏ పనైనా అక్కడక్కడనే జరిగిపోతుందంటే ఇంకా అంతకంటే ఏం కావాలన్నా ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలంటారు? అంతకంటే అనుకున్నవన్నీ ఈసారి నెరవేర్చే సార్వత్రిక ఎన్నికలకు పోతుందా వైసీపీ? ఖచ్చితంగా ఖచ్చితంగా. రైట్ అన్న, మీరు ఇందాక బుగ్గన్న గారి విషయంలో మాట్లాడుతూ చిన్న పిల్లోని అడిగినా కూడా ఆయన గురించి చెప్తారు అని అన్నారు కదా, ఏందన్నా ఆయనలో మీకు నచ్చే కొన్ని స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఆయనలో నాకు నచ్చినది బేదంచెర్ల మండల ప్రజలకు అనుకోనివ్వండి, డోన్ నియోజకవర్గ ప్రజలకు అనుకోండి, నచ్చేది మాత్రం ఒకటే, ఆయన ఏదన్నా అనుకున్నాడు అంటే దాన్ని శంకుస్థాపన చేసి దాని భూమి పూజ చేసిన తర్వాత ఆయన అంత స్థాయిలో ఉన్నా కూడా ఈ రోజుకు ఆయన ఎన్ని మండలాలు ఉన్నాయి డోన్ నియోజకవర్గంలో? దాదాపు 3 మండలాలు ఉన్నాయి. 3 మండలాలలో ఎన్ని పల్లెలు ఉన్నాయి? ప్రతి ఒక్క పల్లె ఆయన డోర్ టు డోర్ తిరిగినా తిరగకున్నా ఆయన ప్రతి ఒక్కరి పేరు, ప్రతి ఒక్క పల్లె పేరు చెప్పగలడు. అట్లాంటి నాయకుడు నేను ఎప్పుడు చూడలేదు. రాజకీయాల్లో ఇటువంటి నాయకులు ఉండడం అసాధ్యం అనిపిస్తుంది నాకు. అసాధ్యం అంటే ఖచ్చితంగా మీరు ఎక్కడన్నా చూడండి, ఏ మీటింగ్లన్నా కానీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని మీరు రాండి, నా అంబడి నేను చూపిస్తాను. ఆయన మీటింగ్కి ఒకసారి మీరు అటెండ్ అయితే మీకు తెలుస్తుంది. ఆయన ప్రతి ఒక్క పల్లె పేరు చెప్పగలడు. బేదంచెర్ల మండలంలో 35 పల్లెలు ఉన్నాయి. 35 పల్లెల పేర్లు ఆయన అనర్గళంగా, ఆయన విజన్ ఉన్నటువంటి లీడరు. ఆయన ఏదైనా అనుకుంటే గట్టిగా చేస్తాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో, మన రాష్ట్ర సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఏదైతే మాట ఇప్పించుకున్నాడో, మోడర్న్ నియోజకవర్గంగా డోన్ని నేను తీర్చిదిద్దుతానని పాదయాత్రప్పుడు ఏదైతే బేదంచెర్లలో పాత బస్టాండ్లో ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట కట్టుబడి ఆయన మోడర్న్ నియోజకవర్గంగా 2,500 కోట్లతో అభివృద్ధి పనులని ఈ రోజుకు పూర్తి చేశారు. అంటే నాకు ఇంకొక సమాచారం, మీ ఇంటర్వ్యూ ఉందంటే నేను మీ నియోజకవర్గంలో నాకు తెలిసిన ఒక వ్యక్తికి ఫోన్ చేసి పలానా సూర్య గారు వస్తున్నారు అని అంటే ఆయన ఒక మాట అన్నాడు,
వారిది ఇప్పుడున్న ఆర్థిక మంత్రిది ఒకే ఊరు బేదంచెర్ల కాబట్టి ఆ రకంగా ఆయనని ఇష్టపడతాడు తప్ప ఆయనలో వ్యక్తిగతంగా నచ్చడానికి ఏం లేవు ప్రత్యేకత అంటున్నారు. అదేనా వాస్తవం? అది లేదన్న, అది అవాస్తవం నేను ఒప్పుకుంటాను. అంటే మీ సొంత మండలం కాబట్టి అట్లా ఇష్టపడడం అటువంటి సొంత మండలం కాదన్నా, ఆయనది ఏ మండలమైనా కానీ మీకు సొంత మండలమైనా ఒకటే, ఆయనకి ఏ నియోజకవర్గమైనా ఒకటే. ఆయన అట్లా చూసే వ్యక్తి కాదు, అట్లా వ్యక్తి కాదు. నేను నువ్వు అనేది ఉండదు. ఆయన రాజకీయం చేస్తున్నాడంటే రాజకీయానికి ఆయన అవసరం లేదు, రాజకీయం ఆయనకు అవసరం లేదు. ఈరోజు చూసుకుంటే పరిస్థితి ఎట్లుందంటే డోన్ నియోజకవర్గంలో ఆయనకు రాజకీయం అవసరం లేదు, రాజకీయానికి ఆయన కంపల్సరీ అవసరమని ఈరోజు ప్రజలు భావిస్తున్నారు. ఆ పరిస్థితి ఉంది అక్కడ. అంటే రాజకీయాల్లో ఆయన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకు ఆయన లేకపోతే వేరే వ్యక్తులు చేయలేరా? రేపటి భావితరం భవిష్యత్తుకి ఏదైతే అవసరం ఉందో ప్రతి ఒక్కటి అక్కడ సమకూర్చి పెడుతున్నాడు ఆయన. ఒక్క నియోజకవర్గానికి చేస్తే సరిపోదు కదా, రాష్ట్రం మొత్తం చేయాలి. రాష్ట్రం మొత్తం చేస్తున్నాడు కదన్నా. యాజ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో ప్రతి ఒక్క పథకంకి ఆయన క్యాలిక్యులేట్ చేసే కదా చేస్తున్నది. సరే, మీరు రాష్ట్రం సంగతి పక్కన పెట్టండి అన్న, మీ నియోజకవర్గం సంగతి కూడా పక్కన పెట్టండి, మీ మండలం గురించి మాట్లాడండి. బేదంచెర్లలో అసలు ఏం జరిగింది ఆయన వల్ల అంటే ఏం చెప్తారు మీరు? బేదంచెర్లలో ఏం జరిగింది అంటే మీరు ఒక్కసారి కెమెరాల ముందు కూర్చొని ఇది మాట్లాడడము, నువ్వు నేను మాట్లాడుకోవడం ఏదైనా మాట్లాడుకోవచ్చు. నేనేం చెప్తానంటే, ఒకటి, బేదంచెర్ల మండలంలో స్టార్టింగ్ నుంచి చూసుకుందాం. ఎక్కడ మనం ఎంటర్ అయితే బేదంచెర్ల మండలంలోకి ఎక్కడైతే ఎంటర్ అవుతామో 35 మండలాలకి సమన్యాయం చేసిన ఏకైక లీడర్ ఉన్నాడు అంటే ఆయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అని నేను ఈరోజు బలంగా చెప్పగలుగుతాను. చెప్పుకోదగిన అభివృద్ధి పనుల గురించి చెప్పండి అంటున్నాను. 351 కోటి రూపాయలతో దాదాపు గోర్కల్ అంటే అది వేరే నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఆయన ఏదైతే ప్లానింగ్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఏ రోజైతే మాట ఇచ్చాడో ఆ మాటకు కట్టుబడి ఈరోజు దాదాపు 351 కోటి రూపాయలతో ఆయన వాటర్ సరఫరా, నీళ్ళ సరఫరా చేసి కృష్ణా జలాలని బేదంచెర్ల మండలంతో పాటు డోన్ నియోజకవర్గం మొత్తం ప్రతి ఒక్క ఇంటికి తాగునీరు సరఫరా చేస్తుంది. నమ్మగలుగుతారా? ప్రతి ఇంటికి వస్తుందా ఇప్పుడు? ప్రతి ఇంటికి వస్తుంది. మీ ఇంటికి ఉందా ఇప్పుడు నల్ల కనెక్షన్? ఉంది. ఇదే రకంగా రాష్ట్రం మొత్తం కూడా ఉండుంటే బాగుండేనేమో. వస్తుందన్నా, రేపు రాబోయే రోజులలో అదే కదన్నా ఆయన సిద్ధాంతం, అదే జగనన్న సిద్ధాంతం, అదే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేయబోయేది కూడా అదే కదన్నా. ఇదే బుగ్గన్న గారు రాబోయే రోజుల్లో ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఆర్థిక మంత్రిగానే ఉంటారని నమ్మకం ఏందన్నా? ఖచ్చితంగా ఉంటాడన్నా. ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా ఒక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తప్ప ఎవరు చేయలేరన్నా. బేదంచెర్లలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారన్న మీరు? ఏంటి ఆ మండలంలో స్పెషల్? మాది మామూలుగా ఒక బిజినెస్ ఏరియా మాది. మాకు ఎక్కువ మైనింగ్ ఫ్యాక్టరీస్ ఎక్కువ అనమాట. ఏదైతే నాపరాయి వ్యవస్థ ఉందో దాన్ని కూడా ఒక మంచి రూపు తెచ్చిన వ్యక్తి మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. మీరు 23 ఏళ్ళు అంటున్నారు, ఇంత చిన్న వయసులో రాజకీయంలోకి వచ్చినారు. రాజకీయం అని అంటే అనేకమైన పరిస్థితుల్ని దాటుకొని, అనేకమైన ఒడిదుడుకుల్ని దాటుకొని రావాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో అవన్నిటిని కూడా మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారంటే నా వెనక ఉండే సపోర్ట్ అనుకోవచ్చు, నాకు ఇంట్లో ఉండే సపోర్ట్ అనుకోవచ్చు. ఈ రెండు కలగలిపి నాకు సపోర్ట్ ఇచ్చి సహకరిస్తే నేను ఖచ్చితంగా ఉండగలను. ఇంట్లో నుంచి ఏ రకమైన సపోర్ట్ ఉంటుందన్న? ఏ రకమైన సపోర్ట్ అంటే మామూలుగా నాకు అన్ని విధాలుగా ఇంట్లోనే సపోర్ట్ ఉంది కదన్నా. సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు మీకు దాకా రాగలిగినాను, రేపు జనం దాకా కూడా పోగలుగుతాను కదా. మిమ్మల్ని చూసి మీలాంటి యువకులు ఇంకా రాజకీయాల్లో రావాలి అని అంటే అటువంటి యువకులకు మీరు చెప్పబోయే మాట ఏందన్నా? నాకనేది ఒక దావ చూపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో బాబురెడ్డి గారు, ఆయన ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎలా విజన్ ఉన్నది వ్యక్తి అంటే ఆయన నడవడిక అనేది మాకు నేర్పించాడు. అట్లాంటి లీడరు అంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అటువంటి లీడర్ మీకు ఎవరికైనా ఉన్నాడు, సపోర్ట్ ఇచ్చే వ్యక్తి, మా అటువంటి యువకులను ప్రోత్సహిస్తున్నాడంటే మీరు ఖచ్చితంగా రాజకీయాల్లో రావచ్చు. అంటే రాజకీయాల్లో రావాలంటే గాడ్ ఫాదర్ ఉండాల్సిందేనా? గాడ్ ఫాదర్ కంపల్సరీ కదన్నా. గాడ్ ఫాదర్ అంటే నేనేమంటున్నా అంటే గాడ్ ఫాదర్ అనే దానికంటే మంచి బాటలో నడిపించే ఒక వ్యక్తి అని నేను చెప్పగలుగుతాను. అట్లాంటి వ్యక్తి ఉన్నప్పుడు మనం పోవచ్చు కదనా. ఇప్పుడు రాజకీయం అంటే వచ్చి మనం ఏదో చేయాలనుకొని చేస్తున్నాం అనేది కష్టం కదా, అది తప్పు అవుతుంది. సరే, మీరు చెప్పే బాబురెడ్డి గారి గురించే మనం ఒక 1 మినిట్ మాట్లాడుకుంటే, రాబోయే రోజుల్లో పరిస్థితుల రీత్యా, రాజకీయ పరిస్థితుల రీత్యా వారు వేరే పార్టీకి వెళ్ళాల్సి వస్తే మీరు ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు? నేనైనా ఒక బాబురెడ్డి గారైనా బేదంచెర్ల మండలమైనా డోన్ నియోజకవర్గమైనా మాకందరికీ ఒకరే నాయకుడు. ఒకడే నాయకుడు, ఒకరే మాకు ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారే. తెలివిగా సమానం చెప్తున్నాం. మీరు చెప్తున్నట్టు బాబురెడ్డి గారు వేరే పార్టీలోకి వెళ్ళాల్సి వస్తే మీరు అదే పార్టీలో ఉంటారా, లేదంటే మీరు కూడా ఆయనతో పాటే వెళ్తారా? అన్న నేనేమంటున్నానంటే బాబురెడ్డి గారి కంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అడుగుజాడలే మావి అని నేను చెప్తున్నాను. అంటే మీకు ఏం తెలుస్తుందంటే ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా మాకు ఉండేది ఒకటే ఎమ్మెల్యే, మాకు ఉండేది ఒకటే క్యాండిడేట్.
మాకుండేది ఒకటే నియోజకవర్గం. ఎందుకు డోన్ నియోజకవర్గంలో అపోనెంట్ క్యాండిడేట్లు లేరా టీడీపీ? అది మీరు అపోనెంట్ వాళ్ళని అడగాలన్నా, మమ్మల్ని అడిగితే మాకేం తెలుస్తుంది? అంటే మీరు చెప్పాలి, అక్కడ స్థానిక పరిస్థితులు మీరు గమనిస్తారు కాబట్టి ఉన్నారా లేరా? స్థానిక పరిస్థితుల్లో ఉంటారన్నా, ఒకరు ఉంటారు, ముగ్గురు ఉంటారు, నలుగురు ఉంటారు, 10 మంది ఉంటారు. మీరు కావాలంటే మీరే నిలబడవచ్చు డోన్లో, తప్పేముందన్న, తప్పేం లేదు కదా. అంటే టీడీపీ జనసేనకు అక్కడ అసలు ప్రత్యర్థులే లేరంటారు ఈ బుగ్గన గారికి. అది ఉన్నారో లేదో మీరు అపోనెంట్ని అడిగితే తెలుస్తుంది అన్న, నాకంటే బాగా వాళ్ళు చెప్తారు కదా మీకు. అట్లా అన్నట్లేను, ఉన్నారా లేరా అది చెప్పండి నాకు, గెలుపోవటంల గురించి కాదు. ఉంటారన్నా, ఇప్పుడు నియోజకవర్గం అన్నాక అపోనెంట్లు ఉంటారు, ఊరు అన్నాక మనుషులు ఉంటారు, ఓటింగ్ అన్నాక ఓటింగ్ జరుగుతుంది. గెలిచేది మాత్రం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారే కదన్నా. ఎవరు నిలబడ్డా కూడా ఆయనే గెలుస్తాడా అన్నా? నేను ఈరోజు చెప్తున్నాను, మీకు డౌట్ ఉందంటే తర్వాత ఎలక్షన్లు అయిపోయినా కూడా కూర్చుందాం, లేదంటే ఎలక్షన్ల ముందు కూడా కూర్చుందాం. దాదాపు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కుప్పం వదిలేసి డోనుకు రమ్మనండి. ఓకే, కుప్పం వదిలేసి డోనుకు రమ్మనండి, కానీ మా ఎమ్మెల్యే మాత్రం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారే. మీ నియోజకవర్గంలో, డోన్ నియోజకవర్గంలో ఆర్యవైశ్యులకు సంబంధించి ఏ కార్యక్రమాలు తీసుకున్నా కూడా ప్రధానంగా కీలకంగా మీరే ముందుండి నడిపిస్తారు, లేదంటే అటువంటి ఆర్యవైశ్యులకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇనిషియేట్ తీసుకుంటారని మేము విన్నాం. ఎందుకన్నా మీకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు ఆ కమ్యూనిటీ నుంచి? అంటే ఇప్పుడు వాళ్ళ అభిమానం అనుకోవచ్చు కదనా, నా ఇనిషియేట్ అని ఎందుకు అనుకోవాలి? వాళ్ళు నా మీద చూపించే ప్రేమ, వాళ్ళు నా మీద చూపించే చిన్న వయసు అయినప్పటికీ యువకున్నైనటువంటి నన్ను ఉత్సాహపరిచి నాకు అవకాశం ఇస్తున్నటువంటి వాళ్ళు కూడా అయిండొచ్చు కదా, వాళ్ళది కూడా కృషి అయిండొచ్చు కదా. డోన్ నియోజకవర్గంలో ఎన్ని వేల ఓటర్లు ఉన్నారన్న ఆర్యవైశ్యులకు సంబంధించి? అంటే దాదాపు 2500 కుటుంబాలు ఉన్నాయన్న మావి, ఆర్యవైశ్య కుటుంబాలవి. ఈరోజు డోన్ నియోజకవర్గంలో ఒక ఆర్యవైశ్యుడు అటువంటి వాడు బిజినెస్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేసుకుంటున్నాడు అంటే, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమాజంలో ఒక బిజినెస్ చేసుకోగలుగుతున్నాడంటే ఒక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారే అని కారణం. ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు మీరు ఏ ఆర్యవైశ్యుడిని డోన్ నియోజకవర్గంలో అడిగినా చెప్తాడు. ఇప్పటి వరకు ఆయన రాజకీయ జీవితంలో బుగ్గన గారి మీద ఒక విమర్శ కూడా లేదంటారా? లేదు. అయితే నేను ఒక విజువల్ కూడా చూపిస్తాను మీకు. దానికంటే ముందు ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో జెండా అనే ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆ సభలో మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థలను అన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసిండు బుగ్గన గారి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి వారు మాట్లాడారు కదా. మరి మీరు నిరూపించగలుగుతారా? చిన్న భిన్నం చేసిన మాటలు చెప్తే సరిపోదు కదా. నేను కూడా బురద జల్లుతాను, బురద జల్లేది 2 నిమిషాలు. ఏం ఆధారాలు చెప్పకుండా అంత పెద్ద వ్యక్తులు, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు కూడా మాట్లాడారు. నేనేమంటానంటే, గతంలో ఏదైతే ఆర్థిక ఇబ్బందులు వచ్చాయో రాష్ట్రానికి, ఈ రోజు కూడా అవే ఇబ్బందులు జరుగుతున్నాయి, కానీ ప్రజలు అనే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు ఇక్కడ. అది ఎవరు గమనియట్లేదు. ఎంతసేపు ఉన్న ఆర్థిక వ్యవస్థ డౌన్ అవుతుంది అని అంటున్నారు, కానీ జనాలు ఇక్కడ ఎవరైతే ఏపీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధి పొందేది ఎవరు చెప్పట్లేదు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, 10-15 ఏళ్ల కింద ఒక సర్పంచ్గా ఉన్న వ్యక్తి ఈరోజు మంత్రి స్థాయిలో ఉన్నాడన్న, అంత తక్కువ సమయంలో మంత్రి అయ్యిండు మా వ్యక్తి అని అన్నారు కదా. సర్పంచ్గా ఉన్న ఎప్పుడైతే బుగ్గన గారికి సర్పంచ్గా ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కదా, అవే ఆస్తులు ఉన్నాయన్న, ఎక్కువ ఏం పెరగలేదా అంటే చెప్పగలుగుతారా? అన్న, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆయనకు రాజకీయం అవసరం లేదు. రాజకీయానికి ఆయన అవసరం అంటే హీ బర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అనమాట. వాళ్ళది ఈ రోజుది కాదు కదనా, గతంలోనే మీరు ఎక్కడైతే చూసుకుంటారో, మా ఊర్లో ఒక వెటర్నరీ హాస్పిటల్ అనుకోనివ్వండి, బేదంచెర్ల మండలంలో మీరు చూసుకుంటే వెటర్నరీ హాస్పిటల్ అనుకోనివ్వండి, ఒక హై స్కూల్ అనుకోనివ్వండి, ఒక కాంప్లెక్స్లు అనుకోండి, పూర్వం ఆస్తులే ఉన్నాయన్న వాళ్ళకి. వాళ్ళు రాజుల కాలం నాటి వారు, ఈరోజు వాళ్ళు కాదు. నేను ఏమంటున్నానంటే, రాజకీయం అనేది సామాజిక బాధ్యత అని బయటికి వచ్చిన వ్యక్తి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఏదో నేను సంపాదించుకోవాలి, ఏదో నేను చేసేయాలి, రాష్ట్రాన్ని ఏమో చేయాలని వచ్చిన వ్యక్తి అయితే కాదు. ముమ్మాటికి ఇది మాత్రం అసత్యం. ఎవరైనా మీకు చెప్పినా మీరు నమ్మకండి. నిజం చెప్పండి అన్న, మీరు ఏం ఆశించకుండానే అక్కడున్న బుగ్గన గారిని కావచ్చు, బాబురెడ్డి గారిని ఇంతగానో పొగుడుతున్నారన్న, ఇంతగానో చూపుతున్నారు వాళ్ళని. అన్న, నేను ఒకటి చెప్తాను, ఎవరిని మనం పొగడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసే విధి విధానం నచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళ నుంచి మీరు ఏం ఆశించలేదా? ఎటువంటి ఆర్థిక వనరులు వాళ్ళ నుంచి మీరు ఆశించలేదు? ఎప్పుడు ఆశలేదన్న. అదే నేను చెప్తున్నా కదన్నా. మాకున్న ఇంకొక సమాచారం ప్రకారం ఏంటంటే, మీకు ఒక ల్యాండ్ లిటిగేషన్లో చిన్న ఇబ్బంది అయితే ఇదే మీరు చెప్తున్న బాబురెడ్డి గారు ఒక 2-3 కోట్లు మీకు ఆర్థిక సాయం చేసిండు, ఆయన వల్ల మీరు లాభపడ్డారు అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎంతవరకు వాస్తవం ఇది? ఇప్పుడన్నా ఒక 22-23 సంవత్సరాల వ్యక్తి, ఒక పిల్లవాడు రాజకీయం చేసుకుంటాను, నేను మీ దగ్గరకు వచ్చి మంచి చెడులు నేర్చుకుంటాను అంటే వాళ్ళు స్థానం కల్పించేదే గొప్ప. అట్లాంటిది 2-3 కోట్లు మనకు సెటిల్మెంట్ చేశారనేది మీరు చెప్తే మీరు నమ్మినారంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఆలోచిస్తాను. నేను నమ్మడం కాదు, మిమ్మల్ని క్లారిటీ అడుగుతున్నా, ఇచ్చిందా ఇవ్వలేదా? లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితులు వస్తే తీసుకుంటారా? లేదు. ఎందుకు, మీకు డబ్బులు అవసరం లేదా? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్తారు, మా ఆర్యవైశ్యులు అనేది కూడా ఎప్పుడైనా ఇలా ఉంటుంది, కానీ మా చెయ్యి ఇలా ఎప్పుడు ఉండదు అనమాట. అది మీరు గమనియాలి.
అట్లా మా కమ్యూనిటీకి అది నచ్చదన్న. సరే, మీరు మంత్రి గారిని ఇంత పొగుడుతున్నారు కదా, వారెంత ఇచ్చింటారు మరి మీకు? వారెందుకు ఇస్తారన్నా? వారికి ఏం అవసరం చెప్పండి? నాలాంటి యువకులు, నాలాంటి వందలాది మంది, వేలాది మంది ఉన్నారు ఆయన కింద. ఆయనకు అవసరమా? ఆయన ఒక్కసారి బయటికి వస్తే దాదాపు 150 మంది, 150 కార్లు కాన్వే ఉంటుంది ఆయనకి. ఓకే. సొంత డబ్బులతో సొంతంగా డీజిల్ పోసుకొని ఆయన కోసం వచ్చిన వారు వాళ్ళందరూ. ఏ రోజుకు ఆయన ఈ రోజు కూడా ఒక కాన్వే కానీ, లేదంటే ఒక భారీ ర్యాలీ కానీ, లేదంటే ఒక భారీ సభ కానీ ఎక్కడైనా ఆయన డబ్బులు ఇచ్చి కానీ చేపించినట్టు మీరు రుజువు చేపించగలుగుతారా? ఎక్కల్లో డబ్బులు వంచరా బుగ్గన్న గారు? లేదు. సమస్య అడుగుతున్నా, డబ్బులు వంచరా? సమస్య లేదు. ఆయన చేసిన అభివృద్ధి పనులు వైసీపీకి ఓటేయమని చెప్పి ₹1 కూడా మంత్రి గారు పంచబోరంటారు, అంతేనా? పంచరు. అవసరం ఏముందన్న? 2500 కోట్లతో నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చేసినప్పుడు డబ్బులు పంచాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఇవన్నీ మాట్లాడడానికే బాగుంటాయేమో సూర్య గారు, ఒకసారి ఆలోచించండి. మాట్లాడడానికే బాగుంటుందంటే వాస్తవాలు తెలియాలంటే మీకు నేనేం చెప్తున్నా, ఒకసారి ప్రజలను అడగండి, నేను చెప్పేది కాదు. ఓకే. ఇప్పుడు నాది ఏముందన్నా చెప్పండి? 23 సంవత్సరాలు, మహా అంటే ఆయనతో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. నేను పుట్టినప్పటి నుంచి ఆయన చూస్తుంటాను. కానీ అది కాదు కదా. వాస్తవం ఏమి, గతం ఏమి, రేపు జరగబోయే సమాచారం ఏమి, రేపు జరగబోయే భవిష్యత్తు ఎట్లుంటుంది అనేది మీరు జనాలను అడగండి, చెప్తారు. రేపు జరగబోయే ఎన్నికలు కూడా మీకు సమాధానం ఇస్తాయి. రైట్. మీరు చెప్పే ఇందాక వేర్ హౌస్ డైరెక్టర్ అయినటువంటి బాబురెడ్డి గారు ఇంకా రాబోయే రోజులు ఏమన్నా ఇంకా పై స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయా పార్టీలో? ఉండొచ్చు కదనా. ఆయన కష్టపడుతున్నాడు. ఆయన కోసం మేమందరం కష్టపడుతున్నాం. సారు కోసం మేము అనునిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటాం. ఇబ్బంది ఏం లేదు. మీరు చెప్పే బాబురెడ్డి గారి గురించి కావచ్చు, లేదా బుగ్గన్న గారి గురించి కావచ్చు, ఇతర నాయకుల్లో మీకు నచ్చింది ఏంది, వీళ్ళల్లో మీకు నచ్చింది ఏందన్న? అంటే ఇతర నాయకులు అనేది ఏం లేదన్న. ఎవరైనా నాయకులు మంచి పని చేస్తే మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళని సపోర్ట్ చేయకుండా కనీసం మనం అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏమవుతుందంటే వాళ్ళ మీద బురద జల్లి ఊకుండడం అవుతుంది. అలాంటివి బాగుండదు కదా. వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు నిప్పులేందే పొగరాదు అని అంటారు కదా. ఏ తప్పు పనులు చేయండి ఒక వ్యక్తి మీద విమర్శలు రావు కదా, ఎందుకో మీ మీద రాదు, మా మీద ఎందుకు రాదు? అంటే అది ఇప్పుడు మనం ఎక్కడా లేని అభివృద్ధి 2500 కోట్లతో డోన్ నియోజకవర్గంలో జరుగుతూ కూడా అది కూడా కారణం అయి ఉండొచ్చు కదా. అభివృద్ధి జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ బురద జల్లుతున్నారు అనుకోవచ్చు కదా. ఇట్లెందుకు అనుకోవాలి? నిప్పులేందే పొగరాదని ఎందుకు అనుకో? వాళ్ళు చేసేది కూడా అభివృద్ధి గురించే కదా, మరి వాళ్ళు ఎందుకు విమర్శిస్తారు? ఇప్పుడు అభివృద్ధి లేదని ఎవరన్నారన్నా మీతో? అభివృద్ధి లేదని ఎవరన్నా అన్నారా? ఇప్పుడు వాళ్ళే అంటున్నారు అభివృద్ధి ఉంది, రోడ్లు ఒకటే చేశారు అని అంటున్నారు. అంటే రోడ్లు కనపడతాయి కాబట్టి అభివృద్ధి రోడ్ల వరకే ఉంది అంటున్నారు. మళ్ళీ కొంచెంసేపు నాకేమంటున్నారు, లేదా అభివృద్ధి జరిగింది అంటున్నారు. వాళ్ళ క్లారిటీ లేనప్పుడు మనం ఏం చెప్పగలుగుతామన్నా చెప్పండి? అంటే ప్రతిపక్ష నాయకులకు క్లారిటీ లేదట? లేదన్నట్టే కదన్నా. లేదు కాబట్టే కదా రేపు జరగబోయే ఎలక్షన్లలో కూడా మనమే గెలిచేది. కానీ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జగన్ నీ పని అయిపోయింది, రాబోయే రోజుల్లో మీరు చెర్లపల్లి జైలుకి అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. ఆయన దృష్టిలో అయ్యిండొచ్చాము కదా. పవన్ కళ్యాణ్ సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? ఆయనకే క్లారిటీ లేనప్పుడు మనం ఆయన ఏం సీరియస్ తీసుకుంటామన్నా? ఫస్ట్ పార్టీ పెట్టినా అన్నాడు, ఈరోజు చూస్తే 24 సీట్లు అంటున్నాడు. రేపు పొద్దున ఏం జరుగుతుందో కూడా ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు వాళ్ళు. సరే అన్న, మనకేం తెలుస్తుంది? వాళ్ళ క్లారిటీ లేదు, వాళ్ళని అడగాల మనం ఆ సమస్య. ఇప్పుడు ఆయన అన్నంత మాత్రం జరిగిపోదు కదన్నా, నేను అన్నంత మాత్రం జరిగిపోదు, ఆయన అన్నంత మాత్రం జరిగిపోదు. అది ప్రజలు చెప్తారు, జనాలు చెప్పాలా. వై నాట్ 175 అనేది ఇది ముమ్మాటికి సాధ్యమయ్యే పని అన్న? ఉన్నదే 175 నియోజకవర్గాలు అన్న. మీరు 151 సీట్లు మేమే గెలుస్తాం అనే ఒక నమ్మకం మీకు ఎక్కడిదన్నా? 151 సీట్లు వస్తాయని మీరు ఏమన్నా కలగనింటారా? పోయినసారి 2019 ఎలక్షన్లో 151 సీట్లు వస్తాయని మీరు ఏమన్నా కలగనింటారా? అవును. అది వై నాట్ 151 అన్నప్పుడు 175, పోయిన ఎలక్షన్లో వై నాట్ 151 అన్నప్పుడు ఇప్పుడు 175 ఎందుకు కదన్నా? అంటే ప్రతిపక్షమే లేకుండా చేయాలనేది వైసీపీ ఉద్దేశమా? అట్లా చేయాలనుకుంటే ఈసారి చేస్తుండే కదన్నా, నెక్స్ట్ సారి కోసం అంత ఆలోచించాల్సిన అవసరం ఏముంది? రైట్ అన్న. ముఖ్యంగా రాష్ట్రంలో కావచ్చు, డోన్ నియోజకవర్గంలో కావచ్చు, వైసీపీ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో చేసింది ఏందన్న అంటే ఏం చెప్తారన్న మీరు? ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా మనకు ఆర్యవైశ్యులకు ముందుకు ఇస్తున్నారు కదన్నా. ఎప్పుడూ లేదు రాజకీయంగా ఎదుగుదల అనేది ఆర్యవైశ్యులకు ఎప్పుడూ లేదు. కానీ జగనన్న ప్రభుత్వంలో మనం ఎక్కడైనా చూడొచ్చు కదనా, అభివృద్ధి ఉంది కదా. ఏం అభివృద్ధి జరిగింది? ఏం అభివృద్ధి జరిగిందంటే ఒక మంత్రి ఉన్నారు, ఒక ఎమ్మెల్యేలు అనుకోనివ్వండి, ఏదైనా అనుకోండి, మా ప్రత్యేక సీట్లు కేటాయించాడు కదా జగనన్న. దాంతోపాటు డైరెక్టర్లు అనుకోండి, చైర్మన్లు అనుకోనివ్వండి, ఆర్యవైశ్యులు ఇప్పుడు ముందులో ఉన్నారు. గతంలో టీడీపీ హయాంలో జరగలేదు, ఇలా జరగలేదు కాబట్టే కదన్నా మాకు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు కాబట్టే కదా. దాదాపు స్టేట్ మొత్తంగా మనం ఒక 10% శాతం ఉంది కదా, డిసైడింగ్ ఫ్యాక్టరే కదన్నా ఆర్యవైశ్యులు అంటే కూడా.
ఇదే అవకాశం రాబోయే రోజుల్లో ఉంటుందని నమ్మకం ఉందా? ఉంటుందన్న, కంపల్సరీ ఉంటుంది. ఎందుకంత బలంగా చెప్తున్నారు? బలంగా చెప్తున్నా అంటే ఆయన విజన్ అటువంటిది కదన్నా. మా నాయకుడు ఎవరైతే ఉన్నారో, మమ్మల్ని పరిపాలించే నియోజకవర్గం స్థాయి నాయకుడు అనుకోనివ్వండి, స్టేట్ నాయకుడు అనుకోనివ్వండి, వాళ్ళ విజన్ అటువంటిది కదా. ఆర్యవయసుల కమ్యూనిటీ పట్ల ప్రత్యేకంగా మీకున్న డెడికేషన్ ఏందనంటే? నాకున్న డెడికేషన్ ఏమంటే, నేను పుట్టడమే ఒక ఆర్యవైశ్యునిగా, నేను పుట్టడమే ఒక గర్వకారణం అని భావించే వ్యక్తిని నేను. అనునిత్యం మా ఆర్యవైశ్య గలం వినిపినాక నేను ఎంత దూరమైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది నా డెడికేషన్. మీకున్న సమస్యలు ఏంది, ఆ పరిష్కారానికి మీ వంతు సహకారం రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందంటే? ఏది ఉందన్నా, ఎవరికి ఉన్నా మా నాయకులు ఉన్నారు, మా నాయకులు చూసుకుంటారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఆర్యవైశ్యులు. ఆర్యవైశ్యుల కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేయని మీరు పోరాడొచ్చుగా మరి? గతంలో జరిగింది కదన్నా. రేపొద్దున రాబోయే రోజులలో కార్పొరేషన్ అనేది ఆల్రెడీ ఉంది, మాకు కార్పొరేషన్ అనేది. రేపొద్దున రాబోయే రోజులలో దానికి కూడా ఒక కీలక బాధ్యత తీసుకొని దానికంటూ ఒక ఫండ్ రిజర్వ్ చేయించుకుంటే సరిపోతుంది. 23 ఏళ్ళుగా ఒక వయసు కలిగిన ఒక అబ్బాయి రాజకీయాల్లో వస్తే ఇలా చేసి చూపెట్టొచ్చు అనే రకంగా మీరు రాబోయే రోజులు ఏమైనా చేసి చూపెట్టాలనుకుంటున్నారా? రాబోయే రోజుల్లో మనకి ప్రకృతి సహకరించి మీలాంటి యువకులు ప్రజలు సహకరిస్తే చేయొచ్చు అన్న, దాంట్లో ఏం తప్పేం లేదు. మీ నియోజకవర్గంలో 3 మండలాల నుంచి అవతల పార్టీ వైపు కాకుండా ప్రత్యేకంగా మీ పార్టీలో ఆకర్షితులు కావాలి మీలాంటి యువకులు అంటే, అటువంటి వ్యక్తుల కోసం మీరు ఏం చేసి ఉంటారు ఇప్పటికీ? చేయాల్సిన అవసరం ఏముందన్న, డెవలప్మెంట్ ఆల్రెడీ ఉంది కదా. డెవలప్మెంట్ ఆల్రెడీ ఉంది. మనకి యువకులు అనేది అవతల లేదు, యువతల లేదు, వన్ సైడ్ అని చెప్తున్నా కదా ఫస్ట్ నుంచి. మన నియోజకవర్గం ఉన్న యువకులంతా కూడా వైసీపీలోనే ఉన్నారా? ఉన్న యువకులంతా వైసీపీలో అని నేను అనను. ఉన్న కాడికి యువకులు మొత్తం వైసీపీలోనే ఉన్నారు. అవతల వాళ్ళని తీసుకోవాలంటే మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంటంటే? అవతల వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఏముందన్న, ఎవరు ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు, మనకేం అవసరం ఉంది. రైట్ అన్న. ఇప్పుడు మీకు 23 ఏళ్ళు లేదా ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా ఇదే వైసీపీలో నేను ఉండగలుగుతా అని చెప్పగలుగుతారా సూర్య గారు? ఆ మాట నేను చెప్పనన్నా. నేను చెప్పే మాట ఏమి, ఇక్కడే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నా ఊపిరినంత వరకు నేను కట్టుబడి ఉంటాను. అంటే మీకంటూ ఒక రాజకీయ ఎజెండాలు ఏం లేవు? నాకు రాజకీయమే అవసరం లేదన్నా. నాకే కాదు, డోన్ నియోజకవర్గంలో కూడా ఒక వ్యక్తి అవసరం, రాజకీయం అనేదే లేదు. మరి అలాంటప్పుడు మీకు ఏం అవసరం అన్నా? పొద్దున్న లేస్తే ఆయన కాన్వాయ్లో మీ సొంత పైసలతోటి కార్లు వేసుకొని తిరిగి, లేదంటే నలుగురికి భోజనాలు పెట్టుకుంటా, మీకు ఏం అవసరం వచ్చింది? ఆయన మంచి చేస్తున్నాడు కదన్నా, ప్రజలకు మంచి చేస్తున్నాడు, అది చాలదా? మాకేం అవసరం ఉంది? నా లాంటి ప్రజలు ఎంతో మంది లాభపడినారు. ఈరోజు సెంటు 5 లక్షలు ఉన్న భూమి ఎప్పుడైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక మంత్రి అయినా మరుచుటి సంవత్సరం తర్వాత సంవత్సరం 15 లక్షలకు అంతా అయిపోయిందంటే నమ్ముతారా మీరు? సరే, మీరు చెప్పే మీ గురువులు ఎవరైతే ఉన్నారో, బాబురెడ్డి గారు కావచ్చు, బుగ్గన్న గారు కావచ్చు, సూర్య రాజకీయాలు నువ్వు మానేయాలి, ఈ రాజకీయాలు నీకు అవసరం లేదు అని చెప్పే పరిస్థితి వస్తే ఏ నిర్ణయం తీసుకుంటారు సూర్య? మానేస్తాను, నిమిషం కూడా ఆలోచన మానేస్తాను. ఎందుకు? వాళ్ళ పేర్లు నా ప్రశ్న కూడా పూర్తి కాకుండానే సమాధానం చెప్పేసారు అంతనా? వాళ్ళ పేర్లు అంటే నన్ను తీసుకొచ్చినదే వాళ్ళు కదా నా బయటికి. ఈరోజు నేను దాకా తీసుకొచ్చినారంటే వాళ్ళు కదా. వాళ్ళు ఇచ్చిన జీవితం వాళ్ళ ఇష్టం. అంటే మీ జీవితం మీ చేతిలో లేదు, వాళ్ళ చేతిలో ఉందా? వాళ్ళ చేతిలో ఉందని నేను చెప్పట్లేదు. నా రాజకీయ జీవితం ఏదైతే ఉందో అది వాళ్ళ చేతిలోనే ఉంది. మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఈ వార్త కూడా అడుగుదాం అనుకున్న మర్చిపోయినా, మీరు మీ పెళ్లి సమయంలో కూడా ఫంక్షన్కి రాలేక తర్వాత ఇంటికి వచ్చి మరీ మాట్లాడి వెళ్ళిర్రు మంత్రి గారు అని అంటే, మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి సమాధానం ఎన్నే ఉంది కదా. క్వశ్చన్ మీతోనే ఉంది, ఆన్సర్ మీతోనే ఉంది. ఇప్పుడు 23 సంవత్సరాల యువకుని నేను. అవును. మా ఫాదర్ ఏం రాజకీయంగా ఒక చెప్పుకోదగిన పాలిటిక్స్ ఏం కాదు. అటువంటిది మా ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది? అంత ఆర్థిక మంత్రి, రాష్ట్రానికి ఆర్థిక మంత్రి నా ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది? అది నాకు ఆయనకు ఉండే మద్దం అనుకోవచ్చు, ఆయనకు ప్రజల పట్ల ఉండే అనుబంధం అనుకోవచ్చు. అంటే అక్కడ సూర్య గారి పెళ్లి కాబట్టి తప్పకుండా ఆయన వెల్విషర్గా ఆయన రావాల్సింది కాబట్టి వచ్చారా, లేదంటే మీ స్థానంలో ఎవరున్నా అట్లనే వస్తారా వారు? అన్నా, ఒకటి నేనే కాదు, నేనేం స్పెషల్ కాదు. డోన్ నియోజకవర్గంలో ఎవరైనా అందరూ సమన్యాయంగా సమాధానం ఇచ్చే వ్యక్తి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. రైట్ అన్న, మీరు అంతా మాట్లాడారు బాగానే ఉంది. కొన్ని టీడీపీ నుంచి కావచ్చు, జనసేన నుంచి కావచ్చు, మీరు వైసీపీలో తిరిగే ఇష్టం లేక ప్రత్యర్థులు మీ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మీ పరిస్థితి ఏందన్నా? అంతదాకా మనం తెచ్చుకోము, మనం చెయ్యంలేన్నా. అంతదాకా ఎందుకు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? మనం ఏ రోజు ఏదైనా దౌర్జన్యం చేస్తానో లేదంటే ఒకరిని ఇబ్బంది పెడితేనో మన జోలికి వస్తారు. అది ఏ రోజు మనం చెయ్యమో మా నాయకుడు అట్లాంటివి ప్రోత్సహించారు. ఎన్ని కేసులు ఉన్నాయి సూర్య గారి మీద ఇప్పటివరకు? కేసులు ఎందుకు ఉంటాయన్నా? మనం హ్యాపీగా ఎంబీఏ చేసుకొని బిజినెస్ చేసుకుంటూ మన నాయకుడు, నా ఇష్టమైన ఇన్స్పిరేషన్ అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఒక మంచి ఫాలోవర్గా ఉండాలనుకుంటున్నాను. కానీ కేసుల దాకా ఎందుకు పోతాను? రాబోయే రోజుల్లో ఉంటాయా? ఉండవు, అట్లాంటివి లేవన్నా మనతో.
రాజకీయాల్లో మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారు అని అంటే అది బాబురెడ్డి గారు, బుగ్గన గారు, అంతేనా? మీరు చెప్తున్న మాటలు బట్టి చూస్తే అంతే అనిపిస్తుంది. నా రాజకీయ గురువు బాబురెడ్డి గారు, నా ఇన్స్పిరేషన్ అనేది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఇదే బాబురెడ్డి గారు కొన్ని సందర్భాల్లో ఒకరిని నువ్వు ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది సూర్య అంటే దానికి సిద్ధంగా ఉంటారా మీరు? వాళ్ళ మనస్తత్వం అది కాదన్న, అది కాదు కాబట్టి మీ దాకా నేను రాగలిగినాను. చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు, కానీ సరైన సమాధానం చెప్తలేరు. చెప్పండి అన్న. మీ బాబురెడ్డి గారు చెప్పిన వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే మీరు దానికి సిద్ధంగా ఉంటారా అంటున్నారు. వాళ్ళు చెప్పరు, అట్లాంటి మనస్తత్వం వాళ్ళది కాదు. చెప్తే ఏమవుతుంది అంటున్నా? చెప్పరన్నా అంటున్నా కదా నేను, చెప్పరు అంటున్నాను. దాంట్లో సమాధానం అనేది చెప్పరు. అట్లాంటి వ్యక్తులు కాదు. ఒకరిని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఒక సర్పంచ్ నుంచి ఒక ఆర్థిక మంత్రి స్థాయికి ఆయన ఎదగలుగుతాడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు? అటువంటి వాళ్ళ దగ్గర మేము పని చేస్తున్నామంటే చేస్తే అటువంటి నాయకుడి దగ్గరనే చేయాలని నేను ఏ రోజు డిసైడ్ అయినా. ఈరోజు ఈ స్థాయికి వచ్చినానంటే కూడా నాకు చాలా సంతోషం. ఒకవేళ వాళ్ళు రాజకీయాల్లో ఉండకపోతే మీరు కూడా ఉండరు, అంతేనా? అంతే. అంతే తప్ప మీకు వైసీపీ పార్టీకి తప్ప మీకు ప్రత్యేక పార్టీ అంటే పార్టీ మంచి చేస్తున్నారు కాబట్టి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆ పార్టీలో ఉన్నారు, వాళ్ళు మంచి చేస్తున్నారు కాబట్టి మేము ఉన్నాము, ఒకటే, అంతేనా? ఇది అంతా చైన్ సిస్టమ్ లెక్క. అంతే. మంచి చేసే వాళ్ళ వైపే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉంటారు, వారి వైపే ప్రజలందరూ ఉంటారు. సరే, 2024లో స్థానిక మంత్రిని ఇంకొకసారి భారీ మెజార్టీతో గెలిపించడానికి మీ వంతు సహకారం, సూర్య గారి సహకారం ఉంటుంది నియోజకవర్గంలో, అంతేనా? 24 hours ఉంటుంది. అది ఏ రకంగా ఉంటుందన్న? ఏ రకంగానే ఉంటుందన్న. నాలాంటి వేల మంది యువకులతో ఉంటుంది. నాతో ఒక్కడ సాధ్యమయ్యే పని కాదు అది. వేల మంది యువకులు. గెలిపిస్తారా మీ స్థానిక మంత్రిని మరోసారి ఎమ్మెల్యేగా? మేమందరము 1,00,000 మెజారిటీతో గెలిపేయాలని కోరుకుంటున్నాము. అది దైవ నిర్ణయం. గెలిపించేది కాదన్నా, దాదాపు చెప్పుకోలేని మెజారిటీతో గెలిపేయాలను. గెలుపు తర్వాత ఇదే సూర్య గారు ఇదే మాటలతో మమ్మల్ని ఒకసారి కలుస్తారా మళ్ళీ? ఖచ్చితంగా. రైట్ అన్న, మీరు ఇంత చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. సూర్య గారి అంతిమ లక్ష్యం ఏంది రాజకీయాల్లో కావచ్చు, ఈ సమాజంలో కావచ్చు, వాళ్ళ కమ్యూనిటీ పరంగా మీ అంతిమ లక్ష్యం ఏందనంటే ఏం? నా అంతిమ లక్ష్యం అంటే ఏం లేదన్నా, నాకంటూ ఒక గోల్ ఉంది అంటే, ఓకే, నేను ఒక స్థాయిలో ఉన్నా లేకున్నా నేను 10 మందికి అవసరపడాలి, 10 మందికి సహాయపడాలి అనేది కేవలం అదొక్క ఉద్దేశమే నాది. అన్న, మాకున్న అనుభవం ప్రకారం ఏంటంటే అన్ని కమ్యూనిటీ వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు, అందులో అబ్జెక్షన్ ఏం లేదు. కానీ ఆర్యవైశ్యుల కమ్యూనిటీకి వచ్చేసరికి కొంత పాలిటిక్స్కి దూరంగా ఉంటారు అనే మాట మేము ప్రధానంగా ఎక్కువ వింటుంటాం. కానీ మీరు చూస్తే రాజకీయం ఇంట్రెస్టెడ్ అన్నట్టు ఎందుకు ఇంత చిన్న వయసులో రాజకీయాల్లో రావాల్సి వచ్చిందన్న? రాజకీయం మన ఆర్యవైశ్యులకి దూరం అని మీరు ఎందుకు అంటున్నా? మా ఆర్యవైశ్యులు దూరం. చాలా మంది రావడానికి ఇష్టపడరు కదా ఈ పాలిటిక్స్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత భారీ మెజారిటీ వచ్చినది మా ఒక వైశ్యునికే, గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు గారికి. ఎంతవరకు వచ్చి ఉంటుంది? దాదాపు 58,000 మెజారిటీతో గెలిచాను. కాబట్టి మీరు రాజకీయాల్లో రావడానికి ఇంట్రెస్ట్? ఇప్పుడు నేను చెప్పేది ఏమంటేనా, మీరే కాదు చాలామందికి ఆలోచన ఏమొస్తుందంటే ఆర్యవైశ్యులు అంటే ముందు భయస్థులు, తర్వాత వచ్చేసి వాళ్ళు దూరంగా ఉంటారని మీరు అనుకుంటారు. కానీ అది కాదన్న, అది వాస్తవం కాదు. వాస్తవం ఏమంటే మాకు ఎక్కువ ప్రౌడ్ అనమాట. ఓకే, అంటే ఒకరు ఏమన్నంటే మేము భరించలేమన్నమాట. భరించలేము. ఎందుకంటే మాది దానం చేసే గుణమే కానీ ఎప్పుడు అడిగే గుణం కాదు. కాబట్టి వాళ్ళు ఎదుటి వ్యక్తి మమ్మల్ని ఏమన్నంటే మేము భరించలేము అనమాట. అందుకని మేము కొన్ని దానిలకు దూరం ఉండాలి. రైట్ అన్న, ఆర్యవైశ్య ముద్దుబిడ్డ కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాం మిమ్మల్ని. ఇతర కమ్యూనిటీకి ఆర్యవైశ్యులకు వ్యత్యాసం ఏందన్న అంటే ఏం చెప్తారు మీరు? ఏ ఒక్క కమ్యూనిటీలో లేని విధంగా మాకంటూ ఒక చైన్ సిస్టమ్ కానివ్వండి, మాకంటూ ఒక వింగ్ కానీ ఉంటుంది. అది ఎట్లా అంటే ఒక ఆర్యవైశ్య సంఘం అనుకోనివ్వండి, ఒక యువజన సంఘం అనుకోనివ్వండి, ఇట్లా కొన్ని వింగ్స్ తయారు చేసుకొని మేము మా వరకు మా కమ్యూనిటీ ఏదైతే ఉందో లోకల్గా అనుకోనివ్వండి, డిస్ట్రిక్ట్ వైడ్గా అనుకోనివ్వండి, స్టేట్ వైడ్గా అనుకోండి, మాకంటూ ఒక చైన్ సిస్టమ్, మాకంటూ ఒక కమ్యూనిటీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఒక ఆర్యవైశ్య సంఘం అనేది ఉంటుంది. ఆర్యవైశ్య సంఘంలో అధ్యక్షుడు ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు, ట్రెజరర్ ఉంటాడు, ఉపాధ్యక్షుడు ఉంటాడు. ఇట్లా ఎక్కడా లేని, ఏ కమ్యూనిటీలో లేని విధంగా మా కమ్యూనిటీలో విధి విధానాలు ఉంటాయి. ఇందాక మీరు మాట్లాడుతూ డోన్ నియోజకవర్గంలో 10,000 ఓట్లు ఉండొచ్చు, సుమారు 2,500 కుటుంబాలు ఉన్నాయన్నారు కదా. ఈ 10,000 ఓట్లు కూడా వైసీపీకే పడతాయని మీరు నమ్మకంగా చెప్పగలుగుతారా? దాదాపు 100%. ఎందుకు ఇతర వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆర్యవైశ్యులు అనేది మంచి చేసే వాళ్ళకే కదా సపోర్ట్ చేసేది. అందులో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మనం అది కూడా చూడాలి కదా. ప్రధానంగా ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. వైసీపీలో వేరే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు లేరా మన ఆర్యవైశ్యులలో? ప్రధానంగా ఏమంటున్నాం అంటే ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో, ఎవరైతే మంచిగా ఉంటారో, ఏదైతే మేము ఇప్పుడు ఆర్యవైశ్యులు అంటే దాదాపు 90% ఈరోజు బిజినెస్లేనా చేసేది. ఆ బిజినెస్లు మేము ప్రశాంతంగా చేసుకొని వచ్చింది మాకు అవకాశం అంటే ఒక వైసీపీ తరపునే, అది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారితోనే సాధ్యం. డోన్ నియోజకవర్గ యువజన నాయకులుగా మంత్రి గారి లేదంటే బాబురెడ్డి గారి ప్రియ శిష్యులుగా
పేరుగాంచిన సూర్య గారు ఆ నియోజకవర్గ ఓటర్లను ఉద్దేశించి ఒక మంచి సందేశం ఇవ్వాలంటే ఏం చెప్తారు మీ నియోజకవర్గం? ఏం చెప్తానన్నా, అభివృద్ధి జరిగిందంటేనే ఏ ఒక్క ఓటర్ అయినా కానీ ఓటుకు రెడీ కాండి, లేదంటే అది ప్రజల నిర్ణయం. రైట్ బ్రదర్, ఇంతసేపు మన ఇంటర్వ్యూలో చాలా చాకచక్యంగా అన్ని సంస్థల గురించి కావచ్చు, అన్ని వర్గాల గురించి ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు అని అంటే ఒక 23 ఏళ్ళ అబ్బాయి ఈ రకంగా మాట్లాడతారని నేనైతే ఊహించలే. ఏందన్నా దీని వెనకాల ఏంది కారణం? అంటే దీని వెనకాల మాట్లాడుతున్నానంటే దీని వెనకాల నా బాధ కూడా ఉండొచ్చు కదనా. బాగా మాట్లాడుతున్నాను ఎందుకు అనుకోవాలి, నేను పడి లేచిన బాధ అనుకోవచ్చు కదా, నేను పడిన కష్టాలు అనుకోవచ్చు కదా. ఇప్పటివరకు ఎటువంటి బాధలు మీ దగ్గరికి వచ్చినాయి? ఏ రకంగా బాధలు పడ్డారు? చాలా వచ్చాయన్న. 20 సంవత్సరాలప్పుడే మా నాన్న, 20 సంవత్సరాల క్రితమే అంటే నాకు 3 సంవత్సరాలు ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు అనుకోనివ్వండి, తర్వాత నాకు సమాజంలో జరిగిన విధి విధానాలు అనుకోండి, ఆ పరిస్థితులు కానివ్వండి, నన్ను ఇలా చేసిండొచ్చు అనుకోవచ్చు కదా. ఎంతమంది అన్నదమ్ములు మీరు? నేను ఒక్కనే అన్న. మీ నాన్నగారు పోయిన తర్వాత నుంచి ఎవరు చూసుకుంటున్నారు మిమ్మల్ని? మా మదర్ ఉంది కదనా, మా మదరే సపోర్ట్. నాకు ఒక సిస్టర్ ఉంది, మా సిస్టర్ మా మదర్ అన్న. ఏం చెప్తారు మదర్ గురించి? ఒక అంటే జనరల్గా అందరు పిల్లల కంటే ఒక తండ్రి లేని ఒక అబ్బాయిగా మిమ్మల్ని మీ అమ్మగారు చిన్న స్థానం నుంచి, చిన్న ఏజ్ నుంచి ఇంతవరకు పెంచి ప్రయోజకుండా చేసింది కదా. ఏం చెప్తారు మీరు అమ్మగారి గురించి? ఏం చెప్పినా తక్కువనే కదా, తక్కువగానే అనిపిస్తుంది నాకైతే. మా మదర్ అనేది ఒక 3 years నుంచి నన్ను పెంచి పోషిస్తుంది. మా మదర్ అనేది మామూలుగా హౌస్ వైఫ్ అంటే మామూలుగా ఇంట్లో పని చేస్తేనే చాలామంది ఈ కాలం స్ట్రెస్ అయిపోతారు. కానీ మా మదర్ ఇంట్లో పని చేసి దాంతోపాటు మా నాన్న బిజినెస్ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకొని నన్ను ఇంత వాణి చేసిందంటే నేను ఏం చెప్పినా తక్కువనే నేను భావిస్తున్నాను. ఏమైనా ఇబ్బందులు మీకు వచ్చినప్పుడల్లా అనిపించేదా మీకు? అరే ఈ ప్లేస్లో కావచ్చు, ఈ టైంలో నాన్నగారు నాకు సపోర్ట్. ఎప్పుడు అది లేకుండానే పెంచింది మా అమ్మగారు అయితే. దానికి మాత్రం ఆ లోటు ఏ రోజు రానిలేదు నాకు కానీ మా అక్కకు కానీ. ఆ రోజు ఆ లోటు అయితే నాకు రాలేదు, కనిపించలేదు. కనిపించకుండానే చేసింది. కానీ కొన్ని సంఘటనలు అనిపిస్తాయి, కానీ అవేం పెద్దగా అనిపించలేదు. మా అమ్మ చూసుకునే దాంట్లో నాకు అవేం పెద్దగా అనిపించలేదు. అది. మీ కుటుంబంలో అత్యంతంగా మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరంటే? మా బావగారు. ఎవరైనా అమ్మ అంటారు, లేదా నాన్న అంటారు, లేదా తమ్ముడు అంటారు, మీరేం బావ అంటున్నారు? అంటే ఏమీ తెలియని వయసులో ఆయన మంచి సపోర్ట్ ఇచ్చినందుకే కదా నేను ఈరోజు వీడు ఉన్నానంటే. అంటే అమ్మ అనేది కామన్ అనమాట, తల్లి కాబట్టి ఆమె స్థానం ఎప్పుడైనా ఆమెకు ఉంటుంది. కానీ మా అక్క హస్బెండ్ మా బావగారు సురేష్ గారు. బ్రదర్, మీ రాష్ట్రంలో ఉన్న కొంతమంది నాయకుల పేర్లు నేను చెప్తా, వాళ్ళకి సంబంధించి 1 word ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? ఓకే. మీరు ఓకే అంటేనే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. కంపల్సరీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మంచి విజన్ ఉన్న లీడర్. వైఎస్ షర్మిల గారు. వైఎస్ అప్కమింగ్ లీడర్ అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు. ఓల్డ్ లీడర్ అనుకోవచ్చు. లోకేష్ గారు. న్యూట్రల్ లీడర్ అనుకోవచ్చు. టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు గారు. అర్థం కాని వ్యక్తి అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్. డైనమోలో ఉన్న లీడర్ అనుకోవచ్చు. రోజా గారు. రోజా గారు మా పార్టీ ఫైర్ బ్రాండ్ అనుకోవచ్చు. పేర్ని నాని గారు. పేర్ని నాని గారు ఒక మంచి స్పీకర్ అనుకోవచ్చు. అనిల్ కుమార్ గారు. రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉన్న లీడర్ అనుకోవచ్చు. బుగ్గన్న గారు. ఇన్స్పిరేషన్ ఆఫ్ మెనీ పీపుల్ అనుకోవచ్చు. మీరు అత్యంతంగా ఇష్టపడే బాబురెడ్డి గారు. నా రాజకీయ గురువు అనుకోవచ్చు. ఫైనల్గా సూర్య గారు అంటే ఏం చెప్తారు? ఆర్యవేశం ముద్దు బిడ్డ అనుకోవచ్చు. అంతేనా? అంతే. రైట్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.